మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకరావు. వింటర్ సీజన్ వచ్చేసింది. సో వింటర్ సీజన్ రాగానే మనం చిన్న చిన్న వ్యాధుల బారిన పడుతూ ఉంటాం. మరి ఇలాంటి సిచ్యువేషన్స్లో వీటిని నెగ్లెక్ట్ చేయలేము. కాబట్టి ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, అలానే ఇంట్లో ఎలాంటి చిట్కాలు తీసుకోవాలి, ఇలాంటి వాటిపై మనకి అవగాహన కల్పించడానికి ఈరోజు మనతో పాటు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ జి వరుణ్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్, ఇది వింటర్ సీజన్ కాబట్టి వైరల్ ఫీవర్ అలానే దగ్గు జలుబు వాటి బారిన పడుతూ ఉంటాము. సో వీటిని నెగ్లెక్ట్ చేయకుండా ఏ స్టేజ్లో ఉన్నప్పుడు మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి? ఇంపార్టెంట్ టాపిక్ అడిగారండి. ఈ సీజనల్ వింటర్ సీజన్ వచ్చిందంటే మనకు సీజనల్ వైరల్ ఫీవర్స్ వస్తూ ఉంటాయండి. అవి సాధారణంగా కోల్డ్ ఉంటుంది, అలాగే తీవ్రమైన ఫ్లూ జ్వరం కూడా ఉంటుంది. కోల్డ్ కానీ ఫ్లూ జ్వరం కానీ రెండు కూడా వైరల్ ఇన్ఫెక్షన్ అండి. ఇవి ఒకరి నుంచి ఒకరికి క్లోజ్ కాంటాక్ట్, పర్సనల్ కాంటాక్ట్, క్లోజ్ కాంటాక్ట్, అలా తుమ్మినప్పుడు కానీ దగ్గినప్పుడు కానీ ఆ తుంపర్ల ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తూ ఉంటుంది. సాధారణంగా కోల్డ్ వచ్చేసి 3 to 4 days ఉంటుందండి. లక్షణాలు అనేటివి జలుబు ఉండడం, లో గ్రేడ్ జ్వరము, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు ఉంటాయి. కానీ ఫ్లూ జ్వరం వచ్చేసి విపరీతమైన తలనొప్పి, విపరీతంగా ఒళ్ళు నొప్పులు, ఎక్కువ జ్వరం, చాలా హై గ్రేడ్ అంటే 104, 105 degree టెంపరేచర్ ఉంటుంది. సో ఈ రెండిటి ఫ్లూ జ్వరం కానీ అలాగే కామన్ కోల్డ్ కానీ రెండిటి లక్షణాలు సాధారణంగా ఒకే రకంగా ఉంటాయి. కానీ తొలి దశలో గుర్తించడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కామన్ కోల్డ్ అనేది ఇంటి చిట్కాలతోనే దాదాపుగా తగ్గిపోయే జబ్బు. కానీ ఫ్లూ జ్వరం అనేది వెంటనే డాక్టర్ గారిని సంప్రదించుకొని దానికి సంబంధించిన ఫ్లూ మెడిసిన్స్ వాడితేనే తగ్గే తీవ్రమైన జబ్బు అది. సో రెండిటి లక్షణాలు ఒకే రకంగా ఉండొచ్చు. కానీ మీకు ఎప్పుడైతే తీవ్రమైన జ్వరం, తీవ్రమైన ఒళ్ళు నొప్పులు, 104, 105 టెంపరేచర్ రావడం ఇలాంటి లక్షణాలు ఉన్నాయి, వెంటనే డాక్టర్ గారిని సంప్రదించి ఫ్లూ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఫ్లూ టెస్ట్ పాజిటివ్ వచ్చిందనుకోండి, దాని మెడిసిన్ ఎంత త్వరగా స్టార్ట్ చేస్తే అంత త్వరగా మనకు ఇబ్బంది నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఈ వింటర్ సీజన్లో ఫీవర్ రాగానే కొంచెం ఫీవరిష్గా అనిపిస్తున్నాయో డోలో లాంటి టాబ్లెట్స్ వేసేసుకోవడం అనేది జరుగుతుంటుంది. సో ఇది మంచి పద్ధతి అంటారా? సాధారణంగా జ్వరం కానీ తలనొప్పి కానీ ఒళ్ళు నొప్పులు ఉన్నప్పుడు పారాసెటమాల్ తీసుకోవచ్చండి. పారాసెటమాల్ అంటే డోలో 650 కూడా సేఫ్ టాబ్లెటే. కానీ వయసు బట్టి చిన్నపిల్లల్లో మాత్రం డోలో వాడకూడదండి. వాళ్ళకి కాల్పాల్ 500 mg టాబ్లెట్స్ ఉంటాయి. అలాగే వాళ్ళ బాడీ వెయిట్ బట్టి తీసుకోవాల్సి ఉంటుంది. పెద్దవారిలో ఎవరికైతే కిడ్నీ సంబంధించిన జబ్బులు కానీ లివర్కి సంబంధించిన జబ్బులు కానీ లేని వాళ్ళైతే డోలో 650 రోజుకు 3 సార్లు, అవసరమైతే 4 సార్లు కూడా తీసుకోవచ్చు అండి. ఇది వన్ ఆఫ్ ద సేఫెస్ట్ మెడిసిన్. డోలో 650 తీసుకోవడంలో వచ్చిన ఇబ్బంది అయితే ఏమీ ఉండదండి. సో అలానే కొంతమంది ఫీవర్ రాగానే నెగ్లెక్ట్ చేయడం లాంటివి స్టార్ట్ చేయడం, లేదంటే ఇంట్లో చిన్న చిన్న చిట్కాలు ట్రై చేస్తాం అనేసి అంటుంటారు. సో ఇలాంటి వాళ్ళ కోసం ఇలా ఫీవర్ వచ్చింది అంటే గనక వాళ్ళు ముందు చేయాల్సిన పని ఏంటి? ఫీవర్ ఎప్పుడైనా వచ్చినప్పుడు అంటే వాళ్ళ వయసును ఇంపార్టెంట్గా తీసుకోవాలి. చిన్నపిల్లల్లో 5 సంవత్సరాల కంటే తక్కువ వయసులో ఉన్న వాళ్ళు ఈ సీజన్లో ఫీవర్ వచ్చిందంటే ఆషామాషిగా తీసుకోకూడదండి. అలాగే పెద్ద వయసు వారిలో 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో కూడా ఈ సీజన్లో వచ్చే ఫీవర్కి ఎంత త్వరగా డాక్టర్ని కలిస్తే అంత మంచిదండి. అలాగే మధ్య వయసు వాళ్ళల్లో కూడా ఎవరికైతే క్రానిక్ జబ్బులు, కిడ్నీ జబ్బులు కానీ లివర్ జబ్బులు కానీ ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులు కానీ ఉన్న వాళ్ళల్లో ఈ జ్వరం అనేది వచ్చిన వెంటనే డాక్టర్ గారిని సంప్రదించాలి. ఈ చిన్నపిల్లలు కానీ పెద్ద వయసు వాళ్ళు కానీ అలాగే క్రానిక్ జబ్బులు లేని వాళ్ళైతే జ్వరం వచ్చినప్పుడు సాధారణంగా వాటర్ ఎక్కువగా తీసుకొని డోలో అవసరమైన అన్నిసార్లు వేసుకుంటూ ఇంటి దగ్గర 1-2 days రెస్ట్ తీసుకోవచ్చండి. కానీ చిన్నపిల్లలు, పెద్ద వయసు, దీర్ఘకాలిక జబ్బులు ఉన్న వాళ్ళైతే ఫీవర్ వచ్చినప్పుడే వెంటనే డాక్టర్ని కలిసినట్లయితే దానికి సంబంధించిన టెస్టులు అవి చేసేసి ఈ జబ్బు యొక్క తీవ్రతను ముందే మనం తగ్గించుకునే అవకాశం ఉంది. సరే, అలానే దగ్గు జలుబు ఇవి వచ్చినప్పుడు చాలా మంది మెడికల్ షాప్కి వెళ్ళి చిన్న చిన్న టాబ్లెట్స్ తీసేసుకొని వేసుకోవడం అనేది చేస్తున్నారు. సో వింటర్ సీజన్లో యాక్చువల్లీ ఇవన్నీ కామన్. బట్ ఇలా ఉన్నప్పుడు వాళ్ళు ఏం మెడిసిన్ వాడితే బెస్ట్, సేఫ్ సైడ్గా ఏమి అంటే ఇంట్లో చిన్నపాటి చిట్కాలు ఉంటాయి కదా, సో ఏం చేస్తే బెటర్ అంటారు? సాధారణమైన జలుబు వచ్చింది, అలాగే ఎక్కువ జ్వరం కానీ ఎక్కువ నొప్పులు, ఎక్కువ తలనొప్పి లేనట్టయితే పారాసెటమాల్తో పాటు మనం సిట్రజిన్ అనే టాబ్లెట్ ఉంటుంది జలుబును తగ్గించుకోవడానికి. కామన్ కోల్డ్కి సిట్రజిన్ కానీ కాంబినేషన్ టాబ్లెట్స్ సినారెస్ట్ ఉంటాయండి, అవి వాడుకోవచ్చు.
కానీ మీకు ఎప్పుడైతే జ్వరం ఎక్కువగా ఉండి 104, 105 ఫీవర్ ఉంది, విపరీతంగా ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి, చిన్నపిల్లలు, పెద్ద వయసు వాళ్ళు, దీర్ఘకాలిక జబ్బులు ఉన్న వాళ్ళైతే మాత్రం ఇలాంటి ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ వాడకుండా ముందే డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. ఓకే, అంటే వాకింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళు వీళ్ళంతా పార్క్కి వెళ్తుంటారు. సో ఇది వింటర్ సీజన్ కాబట్టి మనకి ఎర్లీ మార్నింగ్ మంచు రావడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఏ టైం నుండి వీళ్ళు ఇంటి నుండి బయటకు వస్తే బెస్ట్ అండ్ ఏ టైం లోపు ఇంట్లో ఉండాలి? సాధారణంగా మనం వాకింగ్ చేస్తుంటారండి. చలికాలం వచ్చినప్పుడు ఇంకొద్దిగా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మామూలుగా టైంలో మనం 6 o'clock 7 o'clock అలా వాకింగ్ వెళ్తూ ఉంటారండి. కానీ చలికాలంలో మాత్రం సూర్యరశ్మి అంటే సన్ రైజ్ అయిన తర్వాతనే బయటికి రావడం ఉత్తమం. అంటే 7, 8 o'clock అయినా పర్లేదు, 8, 9 o'clock అలా బయటికి రావాల్సి ఉంటుంది. వచ్చినప్పుడు ఖచ్చితంగా స్వెటర్ కానీ, అలాగే ముక్కుకి మాస్క్ పెట్టుకోవడం, అలాగే వ్యక్తిగతంగా దూరం పాటించడం చాలా ఇంపార్టెంట్. క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్లకుండా ఉండడం ఇంపార్టెంట్. అలాగే సాయంత్రం కూడా సన్ సెట్ కాకముందే అంటే సూర్యాస్తమం అవ్వకముందే ఇంటికి చేరుకోవడం ఉత్తమం అండి. సో చలిగాలికి ఎక్కువగా బయట ఉండకుండా ఉండడం హెల్త్కి మంచిది అంటారు. సో ఈ వింటర్ సీజన్లో హాట్ వాటర్ లేదా నార్మల్ వాటర్ ఏది బెస్ట్ బాడీకి? సాధారణంగా రూమ్ టెంపరేచర్ కంటే ఎక్కువ ఉన్న టెంపరేచర్ ఉన్న వాటర్ తీసుకోవడమే ఉత్తమం అండి. ఆ రూమ్ టెంపరేచర్ వాటర్ అయినా పర్వాలేదు, ఆర్ గోరువెచ్చని నీళ్ళైనా తీసుకుంటే మంచిదే. కానీ రిఫ్రిజిరేటెడ్ ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లటి నీరు కానీ, చల్లటి పానీయాలు కానీ ఈ చలికాలంలో తీసుకోకుండా ఉండడమే ఉత్తమం అండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.